ఇక డీటెయిల్ చూస్తే ప్రతి ఒక్కరూ గుండె ఆరోగ్యం పట్ల అవగాహన కలిగి ఉండాలని వరంగల్ పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ కరణ్ కావ్య అన్నారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా హన్మకొండ హంటర్ రోడ్లోని మెడికవర్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎంపీ కావ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా వరంగల్లో మొదటిసారి గుండెకి సంబంధించిన అధునాతన ఇంట్రా విజువల్ అల్ట్రాసౌండ్ పరికరాన్ని ఎంపీ ప్రారంభించారు. ప్రతి ఒక్కరు గుండె ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్ యాజమాన్యం, వైద్యులు పాల్గొన్నారు. గుండెపోటు వచ్చి ప్రపంచం మొత్తంలో కూడా ఎక్కువ మంది చనిపోవడం అనేది జరుగుతుంది. సో ఆ గుండె జబ్బులు తగ్గించడానికి ముఖ్య ఉద్దేశంగా సెప్టెంబర్ 29ని 1999లోనే ఈ వరల్డ్ హార్ట్ డే అనేది మొదలు పెట్టారు. సో ప్రతి సంవత్సరము ఏదో ఒక థీమ్ పెట్టుకొని మనం దానికి సంబంధించిన యాక్షన్ తీసుకొని జనాలకు అవేర్నెస్ క్రియేట్ చేయడం వల్ల ఎంతో కొంత ఈ గుండెపోటులు, గుండె జబ్బులు అనేది మనం తగ్గించడం జరుగుతుందనే ఉద్దేశం అనేది వరల్డ్ హార్ట్ డే. సో ఈ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ వరంగల్ మేనేజ్మెంట్ మేమందరం కలిసి మన వరంగల్ కేయూ క్రాస్ రోడ్ దగ్గర ఉదయం పూట 7-7:30 ప్రాంతంలో ఒక ఫ్లాష్ మాబ్ చేయడం అనేది జరిగిందండి. అంటే కొంతమంది మెడికల్, నర్సింగ్ పీపుల్ అంటే స్టూడెంట్స్ని తీసుకొచ్చి వాళ్ళకి ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి అట్ ద సేమ్ టైం మనం ఒక చిన్న స్కిట్ అనేది, అంటే ఎందుకు ఎక్కువ ఈ గుండెపోటు వస్తుంది అంటే మనందరికీ తెలిసిన మన ఈ యొక్క జీవన శైలిలో ఎక్కువ తాగడం అన్నమాట, సిగరెట్ కావచ్చు, మందు కావచ్చు, లేకపోతే ఈ పాత రోజుల్లో ఉన్న ఫుడ్ అనేది ఇప్పుడు లేదు. ఇప్పుడు ఎక్కువ మనకి పిజ్జా, బర్గర్లు, ఒకప్పుడు మనం చిన్నప్పుడు తిన్న తిండి వేరు, ఇప్పుడు మన పిల్లలు తింటున్న తిండి వేరు. సో వీటి వల్ల చిన్న వయసులో కూడా మనం గుండెపోటు అనేది చూస్తున్నాం. సో అది ఎలా వస్తుంది అనేది, వచ్చిన వెంటనే ఎలా మనం రెస్పాండ్ అవ్వాలి అనేది మొత్తం ఒక సిపిఆర్ అనేది ఈ రోజుల్లో మీడియా మిత్రులు కూడా చాలా మందికి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. సో సిపిఆర్ అనేది చాలా మంచి పద్ధతి అండి. ఇప్పుడు మనం ఒక దారిలో వెళ్తున్నాము, సడన్గా ఒకరు పడిపోయినప్పుడు మనం గుండె స్పందన ఆడి ఉందా లేదా తెలుసుకొని, లేదు అని గ్రహించిన వెంటనే మనం గుండె పైన 2 చేతులుగా పెట్టి ఒత్తిడి చేయడం వల్ల, ఒత్తడం వల్ల ఏంటంటే ఈ శరీరానికి ముఖ్యంగా మెదడుకి రక్తం డాక్టర్ కావ్య మేడం గారికి, మీడియా మిత్రులకు, మెడికల్ యాజమాన్యానికి మరియు సిబ్బందికి అందరికీ నమస్కారం. మరియు వరల్డ్ హార్ట్ డే సందర్భంగా శుభాకాంక్షలు. ఆల్రెడీ మేడం గారు, డాక్టర్ శ్రవణ్ సార్ ఆల్రెడీ చెప్పారండి. ముఖ్యంగా చిన్న వయసులో కూడా గుండెపోటు రావడానికి 2 కారణాలు ఇప్పట్లో. ఒకటి జీవన శైలిలో మార్పులు రావడము, మరియు పని ఒత్తిడి, మానసిక ఒత్తిడి. ఇవి ముఖ్యమైన కారణాలు. మిగతా కారణాలు మన అందరికీ తెలిసినవి, స్మోకింగ్, డ్రింకింగ్, జంక్ ఫుడ్ తినడము, అవి ముందు నుంచి ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ ఉరుకుల పరుగుల జీవితంలో చాలా అంటే కాంపిటీషన్ బేస్డ్ ఒక సొసైటీ డెవలప్ అయిపోయింది. దానిలో తెలియకుండానే మనం ఒక ఒత్తిడి సర్కిల్లో అనేది వెళ్ళిపోయి చాలామంది చిన్న వయసులోనే 5 ఏళ్ళకి కావచ్చు, 25 ఏళ్ళకి కావచ్చు హార్ట్ అటాక్స్ అనేది వస్తుంది. ఎందుకంటే హార్ట్ అటాక్స్ అనేది ఓన్లీ కొలెస్ట్రాల్ ఫామ్ అయితేనే రాదండి. మనము అధికమైన ఈ బాడీ బిల్డింగ్లలో కూడా ఎక్సర్సైజ్ చేసినప్పుడు, ఎక్కడైనా ఫిజికల్ స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్ అయినప్పుడు అనారోగ్యంతో చనిపోవడం జరుగుతుంది. హార్ట్ అటాక్లు కామన్ అయిపోయినాయి. కాబట్టి నేను ఏమంటానంటే, ఒక ఏజ్ వచ్చినాక రెగ్యులర్ చెకప్స్ మనం ఎట్లయితే రక్త పరీక్ష చేయించుకుంటాము, ప్రొఫైల్ లేకపోతే మిగతా థైరాయిడ్ ఇట్లా చేసినట్టే హార్ట్కి సంబంధించిన ప్రతి ఒక్క టెస్ట్, ఈసీజీ, ఈకో ఇలాంటివన్నీ కూడా చేయించుకొని మన గుండెని ఎప్పటికప్పుడు ఒక గంట పెట్టుకుంటూ ఉండాలని అనుకుంటున్నాను. మన వెహికల్స్కి ఎట్లయితే ఇంజిన్ లాగా ఉంటుందో మన హార్ట్కి పంప్ హౌస్ అలాగే ఒక ఇంపార్టెంట్ ఆర్గన్. సో దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో స్ట్రెస్ అనేది చాలా మందికి అంతర్లీనంగా జీవితంలో ఒడిపోతుంది. వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకోవాలి, ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలి, స్ట్రెస్ అనేది పక్కన పెట్టాలి. కరోనా వచ్చిన తర్వాత కూడా పోస్ట్ కోవిడ్ హార్ట్ అటాక్